అందరికీ నమస్కారం. సరిగ్గా ఒక 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి పట్టభద్రుల స్థానానికి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీని ట్రాక్ మీదకి తెచ్చినాయి ఆ ఎన్నికలు. అప్పటిదాకా చాలా ఒక రకమైన భీతావహమైన వాతావరణం ఉండేది. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో విపక్ష నేతల మీద వేధింపులు, కేసులు, కార్యకర్తల మీద కేసులు, దాడులు ఇవన్నీ ఉండేవి. ఎన్నికల్లో అసలు పోటీ చేస్తామా లేదా అనే పరిస్థితి కూడా ఉండేది. ధైర్యంగా పోటీ చేయగలమా లేదా అని. అలాంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు తెలుగుదేశం క్యాడర్లో మనం మళ్ళీ గెలవబోతున్నాం అనే ఒక ధైర్యాన్ని, ధీమాని ఇచ్చినాయి ఆ ఎన్నికలు. తర్వాత ఇప్పుడు మళ్ళీ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు వచ్చినాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మాజీ మంత్రి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో లేదు, ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉంది. గత 3-4 నెలలుగా ఆయన ప్రచారం చేస్తున్నారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో. రాజాగారు ఇప్పుడు మనతో ఉన్నారు. రాజాగారు నమస్తే అండి. నమస్కారం అండి. రాజాగారు, ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఎమ్మెల్సీ పట్టుభద్రుల ఎన్నిక అంటే సెప్టెంబర్ 30న ప్రారంభమై నవంబర్ 6 వరకు తొలి విడత ఓటర్ల జాబితాకి నాంది పలికినటువంటి విధానం. 36 రోజులు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడున్న నాయకుల్ని, అదేవిధంగా అక్కడున్న గ్రాడ్యుయేట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏంటనే దానికి చాలా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఎట్లా క్యాచ్ చేయాలి, అసలు ఓటర్ ఎవరు, గ్రాడ్యుయేట్ ఎవరు, కామన్ ఓటర్ ఎవరు అనేది ఆ డిస్టింగ్విష్ చేసుకోవడానికి మాకు వివిధ రూపాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది బయట అక్కడ ఉద్యోగాలు చేస్తారు. సహజంగా ఎవరు పట్టభద్రుడై ఉన్నవాళ్ళు, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్నవాళ్ళు చెప్తే, ఉద్యోగం ఇక్కడ చేసేవాళ్ళు చెప్తే, మిగతా వాళ్ళందరూ బయటే ఉంటారు. సహజంగా ఎవరు పెద్ద చదువుకొని ఇక్కడ గ్రామాల్లో ఉండే వ్యక్తులు. సో వీళ్ళందరినీ క్యాచ్ చేయడం అనేది కొద్దిగా కష్టతరమైన కూడా గతంలో కంటే కూడా తుది విడత జాబితా వచ్చేటప్పటికే గతంలో 2,10,000 నుంచి 40,000 ఉన్నాయని చెప్తా ఉన్నారు. బట్ మేము 3,46,000ని నమోదు చేయించడం జరిగింది. ఫైనల్ డ్రాఫ్ట్ అయ్యేటప్పటికే డిసెంబర్ 31st నుంచి ఎవరినైతే నమోదు చేసాం మళ్ళీ వాళ్ళని వెరిఫికేషన్ చేసుకోవటం, వాళ్ళకి సరిగ్గా సమాచారం ఉందా లేదా, వాళ్ళ ఓటు నమోదైందా లేదా అని తెలుసుకోవటం, వాళ్ళకి నమోదైందని చెప్పటం, ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఈ లోపల నోటిఫికేషను రావటం, ఎన్నికలు సహాయతం అవటం, 7వ తారీఖున నామినేషన్ వేయటం, ఇదంతా లాంగ్ ప్రాసెస్. మనకేంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ ఉంటుంది, న్యూ ఓటర్స్ ఇంక్లూడా లేకపోతే డిలీషన్ అయింది అనేది ఉంటుంది. అది జనరల్ ఎలక్షన్ మాసివ్గా ఉంటుంది కాబట్టి నియోజకవర్గం పరిధి, నియోజకవర్గం ఆ జ్యూరిస్డిక్షన్లో ఎన్ని ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లను కలవటం. తర్వాత ఎలక్షన్ 3 వచ్చేస్తుంది. అప్పుడు జనరల్ ఎలక్షన్ అన్ని చోట్ల నుంచి, అన్ని వైపుల నుంచి 3 వస్తుంది. ఇక్కడ అది జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటంటే జనరల్ ఎలక్షన్ అయిపోయేటప్పటికే 3 పీపుల్ రిలాక్స్, మనం విజయం సాధించాం అనేది ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఉంటుంది. ఎవరికైతే అధికారం కోల్పోయారో వాళ్ళు పోటీ చేయాలా వద్దా, ఒకవేళ పోటీ చేస్తే ఫలితం ఏంటి, ఇట్లాంటి సందిగ్ధ అవస్థలో ఉంటారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అసెంబ్లీ కంటెస్ట్ చేశారు కదా, 6 సార్లు చేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు ఎమ్మెల్సీగా. అప్పుడు ఒక నియోజకవర్గం, ఇప్పుడు 33 నియోజకవర్గాలు. ఏది కష్టంగా అనిపిస్తుంది? అదే నో డౌట్, ఇది చాలా కష్టం. 33 నియోజకవర్గాలలో ఉన్న నాయకత్వాన్ని కలుపుకోవాలి, అక్కడ వాళ్ళని సమన్వయం చేసుకోవాలి, వాళ్ళ ద్వారా మనకున్న ఆలోచనలు వాళ్ళతో చర్చించి వారికి ఆమోదయోగ్యంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ దశలో ఏంటంటే ఓటర్స్ని చేర్చుకునే విధానంలో కూడా టీచర్స్, ఇందులో ఓటర్స్లో కూడా పట్టభద్రుల నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికే టీచర్స్, అదేవిధంగా నిరుద్యోగ యువత, 3వది వ్యాపార వాణిజ్య రహిత రంగాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు. ఈ ఉద్యోగ సంఘాలలో కూడా ఎన్జిఓస్, టీచర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్,
వీళ్ళందరినీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రైల్వేస్లో ఉన్నారు, పోస్ట్లో ఉన్నారు, ఎల్ఐసిలో ఉన్నారు, బిఎస్ఎన్ఎల్లో ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్తో ఉన్నటువంటి ఈ పట్టుబద్దుల్ని చేర్చడం అనేది ఎట్లా అనేది కూడా ఒక పెద్ద ప్రాసెస్ చేశాము. ఆ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా 3,46,000 ఓటర్స్ని చేర్చడం జరిగింది. ఇది ఎవరు ఇందులో ఎన్ని ఓట్లు ఏంటి అనేది కూడా ఒక అనాలిసిస్ చేసాం. ఇందులో 21 years to 40 years లోపల ఉన్నటువంటి ఓటర్స్ ఆల్మోస్ట్ 2,30,000 ఉన్నారు. యూతే ఉన్నారు. అయితే యూతే ఉన్నారు. అది అబోవ్ 40 to 100 వరకు కూడా ఈవెన్ 100 అబోవ్ 10 ఉన్నారు ఇందులో చేరిన వాళ్ళు. 90 to 100 ఉన్నాళ్ళు ఒక 690 అంతమంది ఉన్నారు. ఇట్లా ఏజ్ వాళ్ళని కూడా చూసాం. అంటే ఒక్కొక్కరికి కొందరు సీనియర్స్ వాళ్ళు రొటీన్గా వాళ్ళ ఓటుని చేర్చుకోవాలి, వాళ్ళకి అది నేను ఓటు వేయాలి అనే భావం. కొందరు ఏంటంటే ఓటు చేర్చుకోవడం కూడా ఎందుకు మనం ఏం చేర్చితే ఏంటి పెద్ద ఇష్యూ అని కూడా అనుకునేవాళ్ళు. ఎందుకంటే యూత్ అసలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఐ హోప్ ప్రతి నియోజకవర్గంలో 30 to 40% ఉంటారు. అసలు ఆ రకంగా లెక్కేస్తే కొన్ని లక్షలు అవ్వాలి. అవును. బట్ నోబడీ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టు జాయిన్ యాజ్ ఎ ఓటర్. అది అట్లా ఆ రకమైనటువంటి విధానమే గతం నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పార్టీ ఇన్వాల్వ్ అయ్యేటప్పటికే ఫస్ట్ టైం పార్టీ మీరు అన్నట్టుగా 2022లో కంటెస్ట్ చేయటం. అంత ముందుల ఈ టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్లో కానీ ఒక చిగురుపాటి వరప్రసాద్ గారిని ఒక టైము, తర్వాత ఏఎస్ రామకృష్ణ గారిని. ఎప్పుడు కూడా ఈ అన్నీ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ ఏంటంటే గవర్నమెంట్తో షేరింగ్ ఉండడం కానీ లేకపోతే వీటి గురించి ఎప్పుడు ప్రభుత్వ పరంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వారి యొక్క కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండేది కాదు. అదే డైరెక్ట్గా పార్టీలు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. అంతకుముందు పెద్దగా నమోదు చేయించుకునే దానికి కూడా ఇష్టపడేవాడు కాదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఏంటంటే పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓటర్స్ని చేర్చడం అనేది మొదటి మనం గమనించే విషయం. ఆ రకంగా జరిగిన తర్వాత నామినేషన్స్, ఇప్పుడు వీళ్ళందరినీ కలవటం, మళ్ళీ వీళ్ళకి మెసేజ్ పంపించడం, అంటే టెక్నాలజీ హెల్ప్స్ ఎ లాట్. ఈ ఎలక్షన్స్లో సోషల్ మీడియా కానీ టెక్నాలజీ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ డైరెక్ట్గా ఓటర్కి వెళ్ళేలాగా మనం చేయగలుగుతాం. ఓటర్ని కలవటం అంటే 33 నియోజకవర్గాలు మనం వెళ్ళి కలవటం అంటూ ఒక వ్యక్తిగా క్యాండిడేట్గా ఎవరైతే నిల్చున్న అభ్యర్థి కలవాలంటే సాధ్యం కాదు అసలు. సో ఫోన్ ద్వారా అందరినీ, ఫోన్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా, కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్తే అక్కడ కలిసేవాళ్ళు. నేను ఆల్మోస్ట్ 3 months నుంచి రోజు 1000 నుంచి 1500 మందిని కలవటానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి ఒకరోజు 2000, యావరేజ్న 1200, 1300 కంటే నేను ఎక్కువ కలలేకపోతున్నాను. అంటే 90 days ఇప్పటికి చేశాను. 90 days చూసుకుంటే ఓన్లీ ఐ రీచ్ టు ద మోర్ దెన్ 1 lakh. మెసేజ్ల ద్వారాను లేకపోతే ఇంకో రకంగా ఆల్మోస్ట్ అందరినీ రీచ్ అవుతున్నా. ఇంకా అట్లా కూడా చూసుకుంటే 2,70,000 మందికే నా మెసేజెస్ వెళ్ళినాయి. ఇంకా 76,000 మందికి వెళ్ళా. వాళ్ళందరికీ మళ్ళీ లెటర్స్ రాస్తా ఉన్నాను. సో ఇట్ ఈజ్ ఏ ఎంటైర్లీ న్యూ ప్రాసెస్ అండ్ న్యూ ప్రొసీజర్. వైసీపీ బరిలో లేకపోవటాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు, వాళ్ళు కంటెస్ట్ చేయకపోవటాన్ని? వాళ్ళకి ప్రజల్లో వాళ్ళు పార్టీగాను నాయకత్వ లక్షణాలుగాను మనం గమనించినట్లయితే మనుగడ కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ముందు వీళ్ళు వ్యవహరించిన తీరు గత 5 ఏళ్ళు, ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పును మనం గమనించినట్లయితే ఆ తీర్పు వల్ల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఆ పనిచేసే విధానం వల్ల వాళ్ళు కోలుకోనటువంటి దెబ్బ మాత్రం రాజకీయ దృక్పథంలో మనం గమనిస్తే కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది అనేది నా భావన. సో ఇప్పుడున్న ప్రత్యర్థి, వామపక్ష నేపథ్యం ఉన్న ప్రత్యర్థి, గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు వారు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయనకి వైసీపీ ఇండైరెక్ట్గా తెరవడానికి సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వార్త. తర్వాత ఇంకొకటి ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ శ్రేణులకి అంటే వైసీపీ నాయకులకి కొంతమందికి చెప్పారు, రాజా గెలవకూడదు, గట్టిగా మీరు పనిచేయండి అని చెప్పారు అనేది ఒక వార్త. సో ఇప్పుడు వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో, కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అంటే లక్ష్మణరావు గారు ఇందుట్లో వాళ్ళిద్దరూ సఖ్యతగా లేరనడానికి మనం చెప్పుకోవాల్సిన అవసరం, ఖచ్చితంగా సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటారు రాజకీయంగా. ఇద్దరికీ అవసరం. ఒకరికంటే ఏంటంటే బయట ఉండి మేము ఎన్నికలు బహిష్కరించామని చెప్పుకుంటున్నారు, కానీ ఓడిపోతే మేము పోటీ చేయకపోయినా వామపక్షాల నుంచి ఉంటేనే ఓడిపోయింది అని చెప్పుకోవడానికి ఒక మార్గం ఏర్పడిద్ది అనేది ఒక ఆలోచన. రెండవది, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం రెండో అవతారం ఎత్తానంటున్నాడు. ఎదురువాడి భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తానికి ఒక ఆస్కారం ఉంటుంది. మరి ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేయటానికి 100కి 200 పాళ్ళు ఆస్కారం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రగతికి ఓటేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రత్యర్థి ఎవరనేది కాదు, అదే క్యాండిడేట్ ఎవరనేది కాదు, ప్రగతికి ఓటేయమని. ప్రగతికి ఓటు. దానికి కారణం ఏంటి ఆ నినాదం ఇవ్వడానికి? ప్రగతికి ఓటు అంటే ది కమిట్మెంట్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ కూటమి అండ్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్స్ లైన్ ఆఫ్ థింకింగ్, ఇది మోర్ రిలవెంట్ నేను అనేది. ఈ రోజున ఆయన చూస్తున్నటువంటి, చేస్తున్నటువంటి, సాధించాలనుకున్నటువంటి విధానం మనం గమనించినట్లయితే, విధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులకి ఆనందం కలిగించే నేపథ్యంలో ఆయన రాజధానిని ఏర్పరచాలి, పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించుకోవాలి, పోయిన పరిశ్రమలు పారిపోయిన పరిశ్రమలు మళ్ళీ తిరిగి తెచ్చుకొని విజన్ 2020 1995లో ఆయన మొదటిసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆలోచన మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. విజన్ 2020 డాక్యుమెంట్ ప్రవేశపెట్టినప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అడ్వకేట్. నాకు కూడా అనిపించింది ఇదేదో ఒక రకమైనటువంటి మనం ఇది సాధించగలమా లేమా, ఊరికనే ఇది రాజకీయ లబ్ధి పొందడానికి ఏదైనా మాట్లాడారా అని చెప్పి ఒక చిన్న మనసులో కలిగినటువంటి ఆలోచన. బట్ బై ఎండ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు మనం హైదరాబాద్ పట్టణంలో ఓఆర్ఆర్ దాటి మైండ్ స్పేస్లోకి అడుగు పెడతా ఉంటుంటే, అంతేకాకుండా ఇదివరకు హైదరాబాద్ అనగానే మనకు 4 మీనార్లతో ఉన్నటువంటి చార్మినార్ని మనకి చూపించేవాళ్ళు. ఇవాళ హైదరాబాద్ అనగానే చూపించేది ఏంటంటే హైటెక్ సిటీ. అంటే హూ ఇన్వెంటెడ్ దట్ అండ్ హూజ్ విజనరీ ఆఫ్ దట్ హైటెక్ సిటీ అంటే అది అట్లా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా, డెవలప్మెంట్లో బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని మనం చూసాం. అంతేకాకుండా 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్తో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పిన తర్వాత పట్టిసీమ అనేది పోలవరంని తర్వాత పట్టిసీమ అనేది ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే అన్నపూర్ణగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క కృష్ణా గోదావరి, కృష్ణా గుంటూరు డెల్టాలు రక్షించడానికి మూలకారకుడు ఆయన. అంటే రైతు వ్యతిరేకంగా ముద్రించడానికి ప్రయత్నించారు కొంతకాలం, ఇరిగేషన్ గురించి తెలియదు అనుకున్నారు కొంతకాలం, ఎప్పుడు సర్వీస్ సెక్టర్ అన్నారు కొంతకాలం. అంటే ఆయన యొక్క ఆలోచనలకి ఆ స్థాయికి చేరలేనటువంటి కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నారు. ఇవాళ మోటార్కి కూడా కంప్యూటర్ పెడుతున్నాం. ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 25 ఏళ్లలో పురోగతి చెందేలాగా ఈ సమాజం ఉంటే, ఆ సమాజంలో తన స్థాయి ఈరోజు కూడా ఎవరు కూడా దానికి తగ్గట్టుగా ఏ రాజకీయ నాయకుడు కూడా, నాకు తెలిసినంతవరకు మేము ఇనీషియల్గా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు, మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎస్ఎం కృష్ణ గురించి, కర్ణాటక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పేవాడు. బట్ నో కంపారిజన్.
ఎస్ఎం కృష్ణ వెల్ డ్రెస్డ్ వెల్ నాలెడ్జ్ జెంటిల్మెన్గానే మిగిలిపోయాడు చెప్తే అంటే రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో, సంస్కరణ చేసే విషయంలో వీటిలో చంద్రబాబు నాయుడు గారికి ఇంక ఎవరికి కూడా రాజకీయాల్లో పోలిక లేదనేది నా భావన. అంటే ఏదో అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాల్సిన అవసరం ఏదో నా పార్టీ నాయకుడు, నా ముఖ్యమంత్రి కాబట్టి నేను పొగుడుకోవాల్సినది కాదు. వాస్తవ పరిస్థితుల్ని ఈ రోజున ప్రజల ముందరికి చూపిస్తా ఉన్నాం. ఏ రకంగా ఉమ్మడి ప్రభుత్వంలో చేశారు, ఏ రకంగా విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఆ రోజున ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి ఫిట్మెంట్ 43% పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 1% ఎక్కువ ఇచ్చి ఆ రకంగా అయితే మేము రంజింపు చేయలేకపోయాం. ఇంకేదో చేస్తాడని చెప్పి మసిపూసి మారేడికాయ చేసి కులాన్ని, మతాన్ని, వర్గాల్ని రెచ్చగొట్టి ఆ రకంగా కోత పెట్టాడుగా. ఇవాళ రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అవును, ఉద్యోగస్తులకి ఏమి ఇచ్చాడంటే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చాడు. ఎవరు మాట్లాడటానికి లేదు. ఉద్యోగస్తుల్ని ఓ రకంగా చెప్పాలంటే జైల్లో పెట్టించడానికి వెనకాడినటువంటి ప్రభుత్వం. ఆ రకంగా మరి మనం గమనిస్తే చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి నుంచి సమాజం కాపాడబడింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలు విముక్తి కోరినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఎన్నికగా నేను భావిస్తాను. ఇప్పుడు ఈ ప్రచారంలో, ఈ ఎన్నికల పర్వంలో కూటమి పార్టీల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం, కూటమి తెనాలిలో నాదెళ్ల మనోహర్ గారు ఉంటారు, అవనగడ్డలో బుద్ధప్రసాద్ గారు, ఇట్లా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. అలాగే సొంత పార్టీలో కూడా అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మీకు పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కొంచెం గ్యాప్ ఉన్న విషయం, ఆయన వైపు నుంచి సహకారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు కూటమి నాయకత్వం అందరూ కూడా ఓపెన్ హార్ట్తో పనిచేస్తున్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకి వేసి నేను మాట్లాడుతున్నాను. కింద ఉన్నటువంటి కార్యకర్తలు నాకు తెలియనటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు. ఎక్కడికి పోయినా మీరు త్యాగం చేశారండి, మీ వల్ల మా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గెలిచాడు, మీకు మేము రుణం తీర్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. రెండోది ఇన్నర్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మాకేమి వివాదం అది ఏం లేదు కానీ బట్ గ్యాప్ అయితే ఉంది. అయితే ఒకరికొకరికి మోసం చేసో లేకపోతే నష్టం చేసో లేకపోతే పార్టీకి అన్యాయం చేసే నాయకత్వాలు మావి కాదు. అసలు మా పార్టీకే లేవు అవి ఏంటి. కాకపోతే గ్రూపులు ఇట్లాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం అనేది సహజం, కుటుంబంలోనే ఉంటుంది. భార్యాభర్తలు తగాదా ఆడుకోకుండా కాపురం చేసామంటే అది కాపురం కాదని నేను అనుకుంటాను. అట్లాంటి ఇదే కానీ మాకేమి వేరే రకమైనటువంటి వివాదాలు లేవు. బట్ దాని మూలంగా పార్టీ ఎఫెక్ట్ అయ్యేలాగాను లేకపోతే నా ఎన్నికకి ఇబ్బంది కలిగేలాగాను ఎప్పుడు ఉండదని నేను భావిస్తాను, ఉండదు కూడా. తర్వాత ఇందాక మీరు అన్నారు 6,30,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి ఈ 7 నెలల హయాంలో, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తారని. ఇక్కడ చూస్తే అండి వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం రాయలసీమకి, ఉత్తరాంధ్రకి వచ్చినాయి. సెంట్రల్ ఆంధ్రాకి పెద్దగా రాలేదనేకంటే అసలు రాలేదనొచ్చు. యాక్చువల్ రాజధాని ప్రాజెక్ట్ మినహాయిస్తే రాజధానికి కూడా కొత్తగా సంస్థలు ఏమి అనౌన్స్ చేయాల. సో ఇప్పుడు ఇది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండొచ్చాము. ఇది చాలా అంటే డిస్కషబుల్ ఇష్యూ. మీకు ఇక్కడ చాలా సున్నితమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా నేను చెప్తాను మీకు. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో రాజధానిని ప్రారంభించాలి, రాజధానికి శంకుస్థాపన జరిగిందో ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నించింది వైసీపీ నాయకత్వం. గతంలో కూడా ఈయన హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగతా ప్రాంతాలన్నిటి కూడా నెగ్లెక్ట్ చేశాడనే వాదన తీసుకురావడానికి ప్రయత్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా యొక్క ధ్యేయం అని చెప్పి చెప్పుకున్నారు. ఉత్తర కోస్తా అనగానే వెనకబడ్డ ప్రాంతంగా మనం ఎప్పటి నుంచో పరిగణలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ సమాజ పరంగా కానీ వెనకబడ్డ ప్రాంతంగా భావిస్తాం. రాయలసీమ కూడా
ఎక్కువ డ్రాట్ని ఫేస్ చేస్తూ ఒకనాటి రత్నాల సీమ రాయలసీమ ఇవాళ వేరే రకంగా ఉంది అనే భావన. ఈ రెండిటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాటి ముఖ్యమంత్రి గారిదని చెప్పి నేను భావిస్తున్నాను. రెండోది, బికాజ్ ఆఫ్ ఇరిగేషన్, బికాజ్ ఆఫ్ సో మెనీ రిసోర్సెస్, ఇది డెవలప్డ్ అయిన ప్లేస్గా సమాజంలో ఒక భావం ఉంది ఈ ప్రాంతంలో. ఇంకొక కోణంలో చూస్తే ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ మంది విద్యార్థికులు అవటం వల్ల, ఆ రకంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు స్థిరపడటం వల్ల ఈ ప్రాంతానికి తెలియకుండానే గుంటూరు కృష్ణా జిల్లాలో అనగానే ఈజ్ ఎ రిచ్ ప్లేస్, ఉభయ గోదావరి జిల్లా అంటే ఈజ్ ఎ రిచ్ ప్లేస్. ఆ రకమైనటువంటి పర్సెప్షన్ ఇక్కడ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటి అనేది ఒక పక్కన పెడితే, ఆ పర్సెప్షన్ని తొలగించాల్సినటువంటి, ఆ పర్సెప్షన్ని కొద్దిగా భ్రమల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని రాజకీయ దృక్పథంతో సమాజాన్ని సమ్మిళితంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలని, సమన్వయాన్ని ఇక్కడ కీపప్ చేయాల్సినటువంటి అవసరం ఎవరైతే పాలకులుగా ఉన్నారో వారి మీద గురుతర బాధ్యత ఉందనే భావం. ఆ ఉద్దేశంతో ముందు ప్రాధాన్యత ఈ ఎప్పటి నుంచో వెనకబడ్డ ప్రాంతాలకు ముందు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మనం, ఎందుకంటే అభివృద్ధి 6,33,568 కోట్ల పెట్టుబడులతో ఆగిపోయేది కాదు. ఇది అభివృద్ధి అనేది దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అభివృద్ధి అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ డెవలప్మెంట్. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్న తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి చేసుకోవడానికి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ రాజధాని వచ్చింది అనుకోండి, రాజధాని అనేది ఏర్పడేటప్పుడు దానికి యాన్సిలరీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దీంతోపాటు దానికి రిలేటెడ్ థింగ్స్ కోసం చుట్టుపక్కల ల్యాండ్స్ డెవలప్ అవటం, ఆ ల్యాండ్స్ మళ్ళీ కన్వర్షన్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. సో వీటిలన్నింటినీ పరిగణలో దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రాంతాలకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఈ ప్రాంతం సహజంగా క్యాపిటల్ ఉంది కాబట్టి, డెవలప్ అయ్యేది కాబట్టి, వాళ్ళగా మనం మోసం చేసేవాళ్ళం కాదు కాబట్టి, అక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ అది చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా కాకుండా సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యమయ్యేది. మనం ఈ రకమైనటువంటి నిర్ణయంతో అయితే ప్రజల యొక్క మనోభావాలను కూడా మనం గమనంలో తీసుకొని పాలన చేయాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దూరదృష్టి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయి అని చెప్పి, అలాంటి పరిణామాలు ఉత్పన్నం అయ్యేటప్పుడు మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, సమాజం కోసం, తన కోసం ఇప్పుడు అది ఆలోచన చేయలే ఇప్పుడు కూడా. ఆ రకంగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి. అందుకనే అభివృద్ధి అనేది ఒక చోట కామా అనేది ఉంటుంది తప్పితే ఫుల్ స్టాప్ లేదు. దాన్ని మనం గమనించాలి. ఎవరైనా ప్రజలు దాన్ని వేరే రకంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినా లాంగ్ రన్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను మినిస్టర్గా ఉన్నాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆ రోజు ఈ రాష్ట్రంలో 65 ఇంజనీరింగ్ కాలేజీలు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఒక 12 గవర్నమెంట్ కాలేజెస్, ఒక 12 షార్టెడ్గా జిల్లాకోటి ఉండేవి. మిగతా కాలేజీలన్నీ 24 కాలేజీలు పోతే మిగతా 41 కాలేజీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండేవి. ఆయన ఒకరోజు క్యాబినెట్లో అన్నాడు, మనం గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ ఇంజనీరింగ్ విద్య అనేది పెరగాలి. హ్యూమన్ రిసోర్సెస్ ఎప్పుడైతే పెరుగుతాయో అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే మానవ వనరులు అభివృద్ధి చెందడం వల్ల సాధ్యమైందని చెప్పి ఒక చర్చ. మానవ వనరులను అభివృద్ధి చేయాలంటే ఏంటి? టెక్నోక్రాట్స్ని డెవలప్ చేయాలి, విద్యా విధానాన్ని వ్యాప్తి చేయాలి. ఒక వర్గానికి ఒక వర్ణానికో కాదు, విద్య అందరికీ చెందాలి అనేది, విద్యా వ్యాప్తి చేయడం అనేది ఒక ప్రాథమిక విద్య దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సైడ్ కూడా ఎట్లా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెంది ఒకసారి మనం ఆ దృశ్యాన్ని బ్యాక్ వెళ్ళి 1999 to 2004 ఆ రోజున 353 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవ్వడానికి నాంది పలికాడు. అంటే నేను ఇక్కడ ఆయన దూరదృష్టి గురించి నేను చెప్పాలనుకుంటుంది.
అని చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఎట్లా సాధ్యం ఇది అంతా కూడా ఎవరు ఏ రకమైనటువంటి అకాడమిక్ ఇది లేకుండా సపోర్ట్ లేకుండా హౌ కెన్ యూ గ్రాంట్ ఫ్యాకల్టీ లేకుండా హౌ కెన్ యూ గ్రాంట్ సో మెనీ కాలేజెస్, ఇది చాలా తప్పుడు మంది ఇది అని అన్నారు. బట్ వాళ్ళ ఆ రోజున ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే ఒక 25 ఎకరాల్లో బిల్డింగు, ఆ బిల్డింగ్ కట్టడానికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక పెయింటర్, ఒక కార్పెంటరు, ఇట్లా ఒక మేస్త్రి, దానికి కావాల్సిన మెటీరియల్ అదొకటైతే అదొక ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక డివిజన్లో, రెవెన్యూ డివిజన్లో క్షేత్రస్థాయిలో ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 353 × 10 కోట్లు వేసుకున్నా కూడా 3,500 కోట్లు. ఆ రోజు బడ్జెట్ 40,000 కోట్లు. సీ ద ఫన్. దిస్ ఈజ్ హౌ a leader has to think about his state or about the society, about the people of Andhra Pradesh. అలాంటి దూరదృష్టి కలిగినటువంటి ఒక ప్రధానమంత్రి ఆలోచించాలి. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ రోజున ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ ఇర్రెగ్యులర్ కట్స్, పవరు ఇర్రెగ్యులర్ కట్సే కాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ 16 to 17% ఉండేది. దాన్ని 5% తగ్గించి డొమెస్టిక్కి హై టెన్షన్, తర్వాత ఇండస్ట్రియల్ కరెంటు, ఇవన్నీ మళ్ళీ డిస్కమ్, వీటిలన్నిటిని ట్రాన్స్కో ఇట్లా విభజించి ఆ రకంగా పవర్ లోడ్ ఫ్యాక్టర్ని 70% దాటినటువంటి ఇది బై ద టైంకి 99 అంటే ఇండిపెండెన్స్ వచ్చి 43 years దగ్గర అవుతుంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పవర్ మీద ఆయన రెగ్యులర్గా మానిటర్ చేసి పవర్ లోడ్ ఫ్యాక్టర్ని అప్ టు 95 తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే ఏమైనా పేలిపోతాయో అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే టైం టు టైము అనలైజ్ చేయడం, అనలైజ్ చేసి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అని చెప్పి, దో ఈజ్ నాట్ ఎ టెక్నోక్రాట్, దో ఈజ్ నాట్ ఎన్ ఇంజనీర్, ఇవన్నీ అంటే అది సంకల్పం అనేది ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండేది. ఈజ్ ఎ కంటిన్యూస్ లెర్నర్. అసలు నేను చూసేవాడిని, ఎవరన్నా వచ్చి ఒక కొత్త విషయం చెప్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత కీన్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారంటే, దీని నుంచి ఏదైనా నేను ఈ సమాజానికి చేయగలనా అనే అది ఆయన ఆలోచన. దట్ ఈజ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కూడా లీడర్షిప్ అనే దానికి సొసైటీ మీద తనకున్నటువంటి కమిట్మెంటు ఆ రకంగా ప్రజల పట్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్ అయ్యింది. ఓకే. తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మామూలుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్, గుంటూరు జిల్లాలోనే సీనియర్ అనమాట ఇప్పుడున్నాడు. మీకు టికెట్ ఇవ్వలేదు, అంటే పొత్తులో భాగంగా మీరు సీట్ త్యాగం చేశారు. త్యాగం చేసే పరిస్థితుల్లో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక సీనియర్ నాయకుడికి టికెట్ లేనప్పుడు వేరే ఆలోచనలు వస్తుంటాయి. ఇదేంటి పార్టీకి నేను ఇంత చేస్తే, పైగా మీరు లాస్ట్ 5 yearsలో చాలా గట్టిగా ఫైట్ చేశారు వైసీపీ మీద. ఎవరన్నా తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడితే అటెండ్ అవ్వటం, వాళ్ళకి ధైర్యం చెప్పటం, కేసులు వేయటం, అమరావతి విషయంలో కూడా మీరు కేసులు వేసుకుంటున్నారు. ఇవన్నీ చేసి ఇంత చేస్తే నాకు టికెట్ రాలేదు, బయటికి వెళ్ళే ఆలోచన ఏమన్నా వచ్చిందా మిమ్మల్ని? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మిమ్మల్ని కన్సోల్ చేశారు? అంటే ఒకటేంటంటే, నాకు ఈ పార్టీ అంటే ప్రాణం. 2, చంద్రబాబు నాయుడు గారి యొక్క వర్క్ యాటిట్యూడ్ చూస్తే నాకు ఎనలేనటువంటి గౌరవం. దానికి తోడు లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత ఈ పార్టీని 10 కాలాల పాటు నడపగలమనే శక్తి, సమర్థత ఈ పార్టీ స్ట్రెంగ్తన్ అయిందనే ఫీలింగ్. ఇలాంటి దశలో వ్యక్తిగతంగా నాకు బాధ అనిపించింది. బాధ ఎక్కడి వరకు అంటే, నేను పోటీ చేయలేదేమనే బాధ వరకు, నేను మిగతా మా కొలీగ్స్తో పాటు నాకు ఎందుకు రాలేదనే బాధ. అయితే ఇక్కడ కామన్ ఇంట్రెస్ట్ బిగ్గర్ వే ఆలోచించినప్పుడు, బ్రాడర్గా ఆలోచించినప్పుడు ఒకరోజు బాగా హ్యూమిలియేట్ అయ్యాను. సాయంత్రం ఎవరిని రానిలేదు, నా అంతా నేను కూర్చున్నాను, నాకు నేను ఆలోచించుకున్నాను, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దెన్ ఆ రియలైజేషన్, మనంగానే ఉండాలి.
పదవి ఉన్నా లేకపోయినా మనం రాజకీయాలు అంటే ఇష్టంతో వచ్చాను. నా ప్రవేశం కూడా ఎన్టీఆర్ ఓడిపోయినప్పుడు నా ప్రవేశం రాజకీయాల్లో. అధికారం ఉన్నప్పుడు నా ప్రవేశం కాదు రాజకీయాల్లోకి. నాకు అది ఒక ఇష్టం. ఆ రోజు నాకు యువత అధ్యక్షుడిగా ఇస్తే ఆల్మోస్ట్ నేను ఎంటైర్ 89 తర్వాత మీరు తెలుగు యువత అధ్యక్షుడు. తెలుగు యువత వెన్ ద టైమ్ వి లాస్ట్ ద పవర్. అవును. నేను ఆ రోజు కూడా ఎన్నో ఉద్యమాలకి నాంది పలికాను. సింగిల్ నెంబర్ లాటరీ విషయం ఏంటి, క్యాపిటేషన్ ఫీజు మీద ఏంటి, నేను చేసి ఆ రోజు నేను డాక్టర్ గారికి కూడా కోరా, డాక్టర్ గారు మీరు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి 91లో ఆయన ఎంపీగా వెళ్ళాడు, మీరు వచ్చి ఆయన కూడా యువత అధ్యక్షుడు ఆయన రాష్ట్ర, మీరు దీని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే అక్కడి నుంచి ఆయన ప్లానింగ్ మెటీరియలిస్టిక్గా 53 విద్యార్థి యోజన సంఘాలని ఆ రోజున బ్రహ్మాండమైన ర్యాలీ, నభూతి నభవిష్యత్ అన్నటువంటి ర్యాలీ మన బర్కత్పుర సెంటర్లో జగజీవన్ రామ్ విగ్రహం దగ్గర ర్యాలీ, అన్ని నలుమూలల నుంచి అసలు ఇది చీమల పుట్టలోంచి చీమలు వచ్చినట్టుగా ఆ జల్లెడే అట్లా కనపడింది మొత్తం హైదరాబాద్ పట్టణం. ఏ మూల చూసినా ఎర్ర జెండా, పచ్చ జెండా, లేకపోతే తెలుగుదేశం పార్టీ జెండా, అట్లా అంతా కావురు కమ్మింది. జనార్దన్ రెడ్డి గారిని దింపిన మరి ఆయన పాత్ర కీలకమైన ఉద్యమం, అట్లాంటి నడిపిన పరిస్థితి. అప్పుడు మాకు పవర్ లేదు, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే నాకు రాజకీయాలు అంటే ఇష్టం. రాజకీయాల పట్ల చాలా ఆపేక్షతో ఉండే వ్యక్తిని. అలాంటి నాకు వ్యక్తిగతంగా సీట్ రాలేదని చెప్పి నేను వేరే ఆలోచన చేయటం అనేది నాకు ఉన్నతంగా అనిపించలేదు నా మనసుకు నాకే. దెన్ ఐ డిసైడెడ్. అందులోకి సార్ పిలిచి ఇట్లా జరిగింది, మరి తప్పదు కదా అంటే మాట్లాడాను, వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఏంటంటే నాకు అన్నిటికంటే గౌరవం ఏంటంటే, నాకు ఎంత ఆనందం అనిపించిందంటే నా బాధ్యత కూడా పెరిగిందని అనిపించింది. మొన్న నామినేషన్ వేసిన రోజున 33 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ వచ్చి నాకు మద్దతుగా వచ్చినప్పుడు నేను ఇదివరకు ఒక నియోజకవర్గానికి దేనికి పరిమితి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన గౌరవం నేను నిలబెట్టుకోవాలి, నా బాధ్యత మరింత పెరిగింది, ఈ పార్టీ కోసం మనం ఇంకా కష్టపడి పనిచేయాలనే భావం మరింత పెరిగింది అనేది నాకు అనిపించింది మన నామినేషన్ రోజు. తర్వాత అండి ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారు, సూపర్ 6 హామీలు. నిరుద్యోగ భృతి కూడా ఉంది ఒకటి, అది ఇంకా అమల్లోకి రాలేదు. దాని ఇంపాక్ట్ ఏమన్నా ఈ ఎలక్షన్లో పడుతుందా మీ మీద? అంటే ఒకటి మేము చేస్తాము అనే నమ్మకం అయితే ప్రజలకు ఉంది. ఎందుకు చేయలేకపోతున్నాం ఇమీడియట్గా అనే దానికి కూడా ఆన్సర్ ఉంది. మాకంటే కూడా ప్రజలకి దగ్గర సమాధానం ఎక్కువ మంది ఖాళీ ఖజానా, అప్పుల ఖజానా ఇచ్చి వెళ్ళాడు, అది ఉంది, సమాధానం ఉంది. కాబట్టి ఆ ఇంపాక్ట్ నా మీద పడిద్దనే ఇదైతే మాత్రం క్లియర్గా ఉంది, ఏం పడదు అనేది. ఇంకొకటి ఏంటంటే దీన్ని రాజకీయం చేయడానికి ఇతరులు ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నం కూడా నాకు అనుకూలిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడితే నాకు అంత ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇదేం నేను వేరే ఉద్దేశం చెప్పాలి. ఎందుకంటే ఆయన నేను మొన్నటిదాకా ఒకటిలాగా ఉన్నాను, నేను 2లాగా అవుతానంటే దేనికి అవుతారు? జనం భయపడిపోతున్నారు. దేనికి అవుతాడు అంటే ఇతని యొక్క ప్రవృత్తి ఏంటి? హత్య రాజకీయాలను ప్రోత్సహించడం. అంటే దీంట్లో మారుతాడా? అంటే ఈయన ఏం చేయగలుగుతాడు అంటే, నువ్వు చేసినటువంటి మోసాలకి దీనికి పరిష్కారం లేకుండా నీవు ప్రభుత్వమే గంజాయి అమ్మించింది, ప్రభుత్వమే సెకండ్స్ మద్యం అమ్మించింది, ప్రభుత్వమే ఏదైతే చేయకూడదో పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంటుందండి? లా అండ్ ఆర్డర్ వైలేషన్ జరగకుండా నేను ఉన్నాను అనేది చెప్పడానికి. బట్ ఉన్న పోలీస్కి ఉన్న జనానికి నిష్పత్తిలో చూసుకుంటే అన్లెస్ మైసెల్ఫ్ నేను అబైడింగ్ సిటిజన్గా జీవించకపోయినట్టయితే కెన్ ద లా అండ్ ఆర్డర్ మెయింటైనబుల్ బై ద పోలీస్? సాధ్యం కాదు. ఇక్కడ ఎవరైతే సమాజంలో నివసించే ప్రతి మానవుడు కూడా నేను రైటు రాంగు అనుకొని జీవించగలిగినటువంటి
శక్తి మనకి ఇన్హెరిటెడ్గా వచ్చింది. అది మర్చిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన ఎన్నిసార్లు మాట్లాడితే అంత ప్లస్ ఉంటుంది అన్నాను. అందుకే నేను నా స్లోగన్ ప్రగతికి ఓటేయండి, ప్రగతికి పట్టం కట్టండి, ప్రగతికి మద్దతు పలకండి అనేది నా స్లోగన్. ఓకే అండి. ఫైనల్గా మీరు ఎమ్మెల్సీగా ఎన్నికైతే మీ సెక్షన్ ఏదైతే ఉందో ఈ గ్రాడ్యుయేట్స్ సెక్షన్కి ఏం చేయాలనే ఆలోచన ప్లాన్ ఉంది మీకు? రెండోది, మీరు ఈ 2 జిల్లాలకు సంబంధించి ఎన్నిక అవుతున్నారు కాబట్టి ఈ 2 జిల్లాల పరిధిలో ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా ఏ సమస్యలు అయితే పట్టభద్రులు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు లేక ఒకటి, ఉద్యోగ సంఘాల్లో జనరల్గా ఉన్న ఇష్యూస్, అంతేకాకుండా మనం ఏం చేస్తే ఈ రాష్ట్రాభివృద్ధిలో భాగం అవుతాం అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ రకమైనటువంటి ఆలోచనలకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసే ఆలోచనకి మనం దానికి పరిపూర్ణత తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. మనం ఆ రకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఎవరైతే కంపెనీస్ ఉన్నారో ఇంకోటి కూడా నేను మిస్ అయ్యాను మీకు చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల మనకి వాళ్ళు దాదాపు 200 కాలేజీ మంచి కాలేజీలు ఉన్నాయి అనుకోండి. ఆ కాలేజీల నుంచి ప్రతి కాలేజీల్లో ప్రతి సంవత్సరం ఒక కాలేజీకి ఒక 20 మంది వెళ్ళారనుకోండి, అవుట్ సైడ్కి ఒక 100 మంది ఇక్కడే మన ఇంటర్నల్గా ఈ స్టేట్స్లో ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి. అంటే దాదాపు 35,000 నుంచి 40,000 ఉద్యోగాలు రూపకల్పన ఎవరు చేశారండి? ఎప్పుడు చేశారు? ఓకే, వీళ్ళు స్కిల్డ్ పీపుల్ అవటానికి ఈ కాలేజీలు అట్లాగే స్కిల్ సెన్సెస్ ఇలాంటివన్నీ మనం ప్రోత్సహించాలి. ఈ 33 నియోజకవర్గాల్లో స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంటు, తర్వాత పేరెంట్స్తో ఇంటరాక్షను, అట్లా ఏదైతే హ్యూమన్ రిసోర్సెస్ని పెంచడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నించామో ఖచ్చితంగా అప్పుడు మనం మన యొక్క బాధ్యత నెరవేర్చడానికి మనం ప్రయత్నించిన వాళ్ళం అవుతామని చెప్పి నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.